ఏమనుకోవాలి ఏమనుకోకుండా ఒక 50 రూపీస్ సెండ్ చేయ బ్రో అంటే బ్రో నేను ఏమనుకోను కానీ అసలు గర్ల్ ఫ్రెండ్ ఎట్లా సెట్ అయింది బ్రో నీకు 50 రూపీస్ లేకుండా. ఆసిఫ్ పార్షాలు ఉచ్చాగాడు ఏం చేస్తున్నాడంట, నా అకౌంట్ రిపోర్ట్ చేసిన వాళ్ళందరికీ 100 ఇస్తున్నాడంట. మీ అన్న అన్నిటినీ కాదు మిమ్మల్ని కూడా మ్యానిపులేట్ చేస్తాడు. ఆ మధ్య ఆసిఫ్ పార్షా అక్షయ్ది ఒక పెద్ద ఇది అయింది కదా 50,000 ట్రాన్స్ఫర్, అది అసలు ఏంటో చూడండి మీ అన్నయ్య చెప్తాడు. రమాబాయ్ మీ మీద ఎందుకు వీడియో చేసిరు, ఆ వీడియో చేస్తే మీరు ఎందుకు డిలీట్ చేయమన్నారు? చేసిండు వాడికి ఏదో పని లేదు అందుకే చేశాడు. ఆయనకు మీకు ఏం గొడవ? నీకు డైలీ 1 లక్ష వస్తాయి కదా దాంట్లో 4 లక్షలు నాకు ఇచ్చాను. ఫేక్ ఫాలోవర్స్ యాడ్ చేసుకున్నాడు. ఆయనకు రీచ్ కావాలి, మీకు రీచ్ కావాలి, మధ్యలో జనాలు ఆవులగలు కావాలా? అమౌంట్ కోసం మిమ్మల్ని ట్రోల్ చేసిండని అంటున్నావు. అట్లా అనుకుంటే మరి విజ్జు గౌడ్ వీళ్ళ మీద కూడా చేసిండు, మరి వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ తీసుకుంటా ఆయన? మీ జోలికి రావద్దంటే నాకు ఇంత డబ్బులు కట్టండి ఇట్లా హెల్పింగ్ చేస్తున్నా అనుకుంటూ మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నారు చూసారా, లైక్స్ కోసమా ఫాలోవర్స్ కోసమా మీ రెప్యుటేషన్ పెంచుకోవడం కోసం? స్ట్రాటజీ అంటే ఎవరైనా ఫేమ్ కోసం చేస్తారు. సో ఇప్పుడు మీరు కూడా ఫేమ్ కోసమే ఇదంతా చేస్తున్నాను ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా. మీరు మీడియా ముందు ఉన్నారు, కెమెరా ముందు ఉన్నారు, మిమ్మల్ని చాలా మంది వాచ్ చేస్తున్నారు, మీరు ఫేక్ చేయలేదంటే మాత్రం కింద కామెంట్స్ వస్తాయి. వాళ్ళ ఫ్రెండ్స్ కి కొట్టి ఆ ట్రాన్సాక్షన్ ఐడీస్ పెడతాడు. అకౌంట్ బూస్ట్ కావాలని చెప్పి స్టార్టింగ్ లో ఒక్క వీడియోకి నా ఫ్రెండ్ కి కొట్టినా. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా మీరు స్టార్టింగ్ లో ఫ్రాడ్ చేసినామని? ఫస్ట్ వీడియో ఒక్కటే వీడియో అనొద్దు, ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు చేసిన వీడియో అంటే వాళ్ళకి జన్మ కొట్ట వాళ్ళకి అవసరం ఉండే వాడి కొట్టిన వాళ్ళు. బ్రదర్ మా గర్ల్ ఫ్రెండ్ తో నేను కలిసి బియర్ తాగుతా ఉడక తాగుతా అంటే పైసలు కొడతారు. ఒక ఫ్యామిలీ పర్సన్స్ మా పాపకి బాగాలేదు అంటే మీరు వాళ్ళకి ఎందుకు అమౌంట్ సెండ్ చేయలేదు? చేసా చాలా మంది గెస్ అవి నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అయ్యారు, అది మీకు తెలుసా? అంటే లాస్ యాక్చువల్ గా తెలియదు అని అమాయకంగా ఆన్సర్ మాత్రం నేను చెప్పేది నేను ఫస్ట్ వీళ్ళ లాస్ వస్తుంది అంటే వాళ్ళు లైవ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్ అవుతారు. నాడికే మీకు సంబంధం, తర్వాత వాళ్ళు లాస్ అయ్యిరా, విన్ అయ్యిరా, వాళ్ళు చచ్చిపోయిరా, వాళ్ళు బతికిరా, ఇదంతా అనవసరం. అంటే నేను చెప్తా చమచినట్టు గేమ్ ఆడితే పోతాయి అని మీకు కూడా తెలుసు కదా. చెప్తా వాళ్ళకి ఈ 2 lakh ప్లస్ ఫాలోవర్స్ లో ఈ 3 months లో ఎంత సంపాదించారు ఓన్లీ బెట్టింగ్? చెప్పలేమండి అది. కిల్ బెట్టింగ్, స్టాప్ బెట్టింగ్ అని చాలా మంది హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తుంటే స్టిల్ మీరు ఎందుకు ఇంకా ప్రమోషన్లు చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు కావాలంటే వీళ్ళు బ్యాన్ చేయగలుగుతారు, గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? అది వాళ్ళని అడిగాను. ఇంతమందికి మీరు అమౌంట్ సెండ్ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం? నా ప్రమోషన్ వీడియోస్ వస్తాయి కదా, ప్రమోషన్ వచ్చిన అమౌంట్ మొత్తం దీనికి కొట్టేస్తాను. 3 months లా పర్ మంత్ కి 1 lakh సంపాదిస్తున్నాడట. అవి అంటే ప్రమోషన్ రీచ్ ఉంది కాబట్టి వస్తున్నాయి ప్రమోషన్. మా వ్యూవర్స్ మస్తు మంది ఉన్నారు, మీకు ఏమేం కావాలో కామెంట్లు పెట్టుర్రి, మీకు కూడా సెండ్ చేస్తాడు అమౌంట్. చేసా పెట్టండి కామెంట్, దానికన్నా ముందు నేను ఫాలో చేసి ఉండాలి. మీరు ఇప్పుడు ఎవరిని చూసి ఇంతగానో ఇన్స్పైర్ అయ్యారు ఇట్లా? మీ గురువు ఎవరు? మీ గురువు ఇవన్నీ వెళ్ళదు ఏజ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు ఆశ్రిత్ పర్ష గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. సో ఈ కాలంలో బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. ఆ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేసిన వాళ్ళలో తను కూడా ఒకరు అనమాట. సో ఒకసారి మాట్లాడదాం. మరి తన శాలరీ ఎంత అనే డౌట్ అందరికీ ఉంటుంది, ఎందుకంటే అందరికీ మనీ సెండ్ చేస్తుంటాడు కాబట్టి. హలో అండి, మీ శాలరీ ఎంత అసలు? శాలరీ 84K. సో సరిపోతాయా మీకు? సరిపోతాయి. ఓకే. సో మా వ్యూవర్స్ అందరికీ మీ దగ్గర నుంచి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మెసేజ్ పెడితే చెప్పు కావాలా కొట్టేస్తున్నా, ఇదిగో స్క్రీన్ షాట్. ఇది మీరు ప్లే చేసే, ఇక దాన్ని గేమ్ అనాలనా లేకపోతే రియల్ అనాలనా నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. డైలీ ఎంత మందికి అమౌంట్ సెండ్ చేస్తారు? నిన్న ఆల్మోస్ట్ అరౌండ్ 10 మెంబర్స్ చేసిన. ఎంత సెండ్ చేశారు? లైక్ అంటే నేను ఒకటి రీఛార్జ్ వీడియో పెట్టినా, సో ఒక 8 to 10 మెంబర్స్కి రీఛార్జ్ చేసేసాను. ఎంత అయింది? 1500 2000 వరకు సెండ్ చేశారు ఒక్క రోజులో. ఓకే, మీరు చాలా మందికి అమౌంట్ సెండ్ చేశారు కదా ఇప్పటివరకు? అవును, చాలా మంది చాలా వీడియోస్ పెట్టలే, ఇంకా పెట్టాల్సి. ఓకే, ఇప్పుడు మీరు ఈ సెండ్ చేస్తున్న ఈ ప్రాసెసే కానీ లేకపోతే హెల్పింగ్ చేస్తున్నా అనుకుంటూ మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నారు చూసారా, ఇదంతా కూడా లైక్స్ కోసమా ఫాలోవర్స్ కోసమా మీ రెప్యుటేషన్ పెంచుకోవడం కోసమా? యాక్చువల్గా రెప్యుటేషన్ కాదు, మేము యాక్చువల్గా ఫుడ్ అనేది చేస్తూ ఉంటాం, చూసే ఉంటారు ఇంతకుముందు రీల్స్లో. సో వాటికి రీచ్ ఎక్కువ రావాలని చెప్పి ఇవి వేస్తాయి, వీటికి ఎక్కువ రీచ్ వస్తుంది, సో వీటి వల్ల వ్యవసాయం చెప్పి వేస్తాం అంతే. ఇదంతా ఒక స్ట్రాటజీ అని చాలా మందికి ఒక అపోహ ఉంది. స్ట్రాటజీ అంటే ఎవరైనా ఫేమ్ కోసం వేస్తారు. సో ఇప్పుడు మీరు కూడా ఫేమ్ కోసమే ఇదంతా చేస్తున్నాను ఒప్పుకున్నారా? ఒప్పుకుంటున్నారు. అవును, చెప్పారు. ఫేమ్ కోసమైనా ఒప్పుకుంటున్నారు. ఇక ఫాలో అవుతున్న 2 lakh పీపుల్కి అంటే ఫేమ్ కోసం అంటే హెల్ప్ చేస్తున్నా కాబట్టి ఫాలోవర్స్ వస్తున్నారు.
జెన్యున్ చేసే కాబట్టి జెన్యున్ వస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇంతమందికి సెండ్ చేసారు కదా, మీ ఇన్స్టాలో ఇన్ని రీల్స్ ఉన్నాయి కదా, దాదాపు ఎంతమంది అయి ఉండొచ్చు అంటారు అందరు కలిపి? ఒక 500-600. 500-600. అండ్ ఫుడ్ డొనేషన్ చాలా చేసిన, ఒక 10,000 పీపుల్ లాగా. ఓకే, ఈ 500-600లో మీరు రియల్గా అమౌంట్ సెండ్ చేసిన వాళ్ళ ఈ 600 మెంబర్స్? అవును. ప్రూఫ్ ఫేక్గా మీరు చేసినాయి? ఫేక్ ఏం చేయలే, ఒక్కటూ చేయలే ఫేక్. మీరు మీడియా ముందు ఉన్నారు, కెమెరా ముందు ఉన్నారు, మిమ్మల్ని చాలా మంది వాచ్ చేస్తున్నారు, మీరు ఫేక్ చేయలేదంటే మాత్రం కింద కామెంట్స్ ఫేక్ వస్తాయి. చేయలేదు, పెట్టేసాను. అంటే వాళ్ళు జెన్యున్ వాళ్ళు పిన్ చేసిన కామెంట్స్ చూసుకోండి రీసెంట్ వీడియోస్లో. ఎవరికైతే కొట్టినో వాళ్ళ కామెంట్స్ అని పిన్ చేస్తూ ఉంటారు. కామెంట్స్లో పిన్ చేస్తారు. చాలా మంది మెసేజ్ పెడతారు కదా మీకు చాలా మంది కామెంట్స్, లైక్ 5,000-10,000 పీపుల్ పెడతారు ఒక్కొక్క రోజు. అందులో ఆ 10,000 పీపుల్లో మీరు ఎంతమందికి రియాక్ట్ అవుతారు? అంటే కన్వర్ట్ అయ్యి మోస్ట్లీ అంటే వ్యాలిడ్ అనిపిస్తున్నాయి ప్రూఫ్స్ అడుగుతా. ఒకవేళ వాళ్ళు ఏమన్నా వాళ్ళ మదర్కైనా బాగాలే అంటే వాళ్ళ ప్రూఫ్స్ అడుగుతా. ఓకే వ్యాలిడ్ అనిపిస్తే చేస్తాం. వాళ్ళ మదర్కి బాగాలేదంటే మాత్రం ప్రూఫ్లు అడుగుతారు. అండ్ రిమైండింగ్ మా గర్ల్ ఫ్రెండ్కి చున్నీ కొనియాలి, మా గర్ల్ ఫ్రెండ్కి బ్యాంగిల్ కొనియాలి అనగానే అమౌంట్ కొట్టేస్తారు. వాటికి మాత్రం ప్రూఫ్లు వద్దు, వీటికి మాత్రం ప్రూఫ్లు కావాలి. వాటికి అంటే ఇవి పెద్ద పెద్ద మనుషులు ఉంటాయి, అవి చిన్న చిన్న మనుషులు కాబట్టి వాటికి పెద్ద మ్యాటర్ కాదు. లైక్ 2,000 లోపు ఉంటాయి. పనికి రాని వాళ్ళందరికీ అమౌంట్ కొడుతున్నాడు, పనికి వచ్చిన వాళ్ళకి అస్సలు కొడతలేడు అని చెప్పి కామెంట్లు మీ దానికి చూసాను. కాకపోతే పనికి వచ్చిన వాటికి కొడుతున్నా, కానీ వీడియోస్ పెట్టాను అంతే. వీటికి రీచ్ వస్తాయని పెడతా. చెప్పా కదా ఫేమ్ కోసం వేస్తున్నా అని చెప్పి, రీచ్ వస్తాయని పెడతా. ఫేమ్ కోసం మళ్ళీ చెప్తున్నా, ఫేమ్ కోసం మూకెడు రిప్లై చేయకండి. ఫేమ్ కోసం చేస్తున్నారు అంతా. అంటే ఫేమ్ కోసం అంటే నా ఫుడ్ వీడియోస్కి ఎక్కువ రీచ్ రావాలి, అందుకే. నాకు అట్లా అనిపిస్తలేదు మరి మీరు చేసేది ఫుడ్ వీడియోస్కి ఎక్కువ రీచ్ రావాలి అని. అది మీ పైన డిపెండ్ ఉంటుంది, చూపిన బట్టి ఉంటుంది. ఓకే, మీరు చేసే పనులను బట్టి ఉండదేమో. మీరు కరెక్ట్ చేస్తున్నామండి, ఏం చేయట్లేదు. కరెక్టే చేస్తున్నారు. ఓకే, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? లేదు. మరి అది కూడా రన్ చేయొచ్చు కదా, ఇక ఫేమ్ వస్తుంది ఇంకెక్కువ. అంటే ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాను. ఫ్యూచర్లో నాకు ఒక డౌట్ ఏంటంటే, బ్రదర్ మా గర్ల్ ఫ్రెండ్తో నేను కలిసి బియర్ తాగుతా ఉడక తాగుతా అంటే పైసలు కొడతారు. ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీ పర్సన్స్ మా పాపకి బాగాలేదు అంటే మీరు వాళ్ళకి ఎందుకు అమౌంట్ సెండ్ చేయలేదు? చాలా మందికి చేశాను. అంటే ఒక్క రోజులో ఒక 10,000 మెంబర్స్ అందరికి సెండ్ చేయలేను కదా, చేసా. చాలా మందికి చేసా, అవి నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని వీడియోస్ పెట్టాను, కంఫర్టబుల్ అనిపించవు పెట్టడానికి. ఇంతమందికి మీరు అమౌంట్ సెండ్ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం? సో నాకు యాక్చువల్గా దానివల్ల లాభం రాదు. నా ప్రమోషన్ వీడియోస్ వస్తాయి కదా, ప్రమోషన్ వచ్చిన అమౌంట్ మొత్తం దీనికి కొట్టేస్తాను. సో నా సాలరీ నాకు లివింగ్ సరిపోతుంది. ఏమో నాకు అట్లా అనిపిస్తలే, మీరేమో అంబానీ అయిపోయినట్టున్నారు, మనీ ఎక్కువై అందరికి పంచుతున్నట్టున్నారు అనిపిస్తుంది. అట్లేం లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వేసుకోండి. లైక్ అంత ఎక్కువ ఏమి ఉండవు. అంత ఎక్కువ ఉండవు. మీ గర్ల్ ఫ్రెండ్ ఖర్చులు ఉంటాయా? గర్ల్ ఫ్రెండ్ లేదు, సింగిల్. లైవ్ లో అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలంటారు. సరే సింగిల్ అట స్టేటస్. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళకి సింగిల్ అట ఇంటికి వచ్చినాక. సో ఇప్పటి వరకు మీరు ఇంతమందికి అమౌంట్ సెండ్ చేశారు కదా, మీ దగ్గర అమౌంట్ అయిపోవా? అంటే నాకు ఏ ప్రమోషన్ అమౌంట్ వస్తాయి కదా, ఎంత వస్తాయి ప్రమోషన్ అమౌంట్? ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రమోషన్. అంటే కొన్ని ప్రమోషన్స్ అంటే పర్ మంత్ కి నాకు 1 lakh వస్తుంది, 2 lakh వస్తుంది, అట్లా చెప్పలేమండి. అంటే ఆలోచిస్తున్నారంటే లాక్లలోనే ఉంటుంది ఇన్కమ్ ఇన్స్టా నుంచి. లాక్స్లలో అంత మీరు అనుకున్నంత ఏముండదు. మనలో మన మాట ఇప్పుడు నిజం చెప్పండి. డీసెంట్ ఉంటుంది అంతే. డీసెంట్ అంటే ఎంత, ఒక 1 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యూ క్యాన్ 1 lakh పర్ మంత్ ఇన్స్టాగ్రామ్. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చింది 3 months అవుతుంది అంతే. ఇన్స్టాగ్రామ్ లో 3 months లా పర్ మంత్ కి 1 lakh సంపాదిస్తున్నాడట. 3 months లో 1 lakh per month అంటే అవి అంటే ప్రమోషన్స్ రీచ్ ఉంది కాబట్టి వస్తున్నాయి ప్రమోషన్స్. అదే ఏదో ఒకటి వచ్చిన వాటిని నేను ఓన్లీ హెల్పింగ్ వీడియోస్కే యూజ్ చేస్తాను. వాటిని హెల్పింగ్ వీడియోస్కి చేస్తారు కదా మీరు. ఇంతమందికి హెల్పింగ్ చేసిరు కదా, ఇంత అమౌంట్ సెండ్ చేసిరు కదా, మీ దగ్గర ఏ రోజు అమౌంట్ అయిపోతుంది అని ఆలోచించారా? అట్లా ఏం లేదు. నేను పర్టికులర్గా ఈరోజు ప్రమోషన్ వచ్చిందంటే సపోజ్ సడన్గా 50K వస్తుంది ఒక వీడియోకి, ఆ 50K మొత్తం ఇటే హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తాను. నా సాలరీ మొత్తంలో ₹1 కూడా యూజ్ చేయను. మీ సాలరీ అంతా ఏం చేస్తారు? ఇది మొత్తం హెల్పింగ్కి పెడతారు కదా, మరి మీ సాలరీ అంతా ఏం చేస్తారు? 85K నా ఖర్చులకు యూజ్ అయిపోతుంది. మీ ఖర్చులో 85K ఖర్చులు ఉంటాయి అనమాట. ఇక ఉంటాయి, ఇక మెయింటైన్ చేయాలి మరి ఆ మాత్రం. ఉంటాయంటే బైక్, కార్, ఫ్యూల్, ఒకసారి బయటికి ₹1000 అయిపోతాయి కార్కి. సో ఇంకో కామెంట్ ఏంటంటే, పనికిరాని అందరికీ అమౌంట్ కొడుతున్నారని ఇంతకుముందు నేను చెప్పిన. మరి చాలా మంది బీద వాళ్ళు రోడ్ పైన ఉన్నారు కదా, ఈ అమౌంట్ మీరు ఈ ఇన్స్టాగ్రామ్లో చేసే బదులు అదే బయటికి పోయి అదే మీరు ఇచ్చే ₹50, ₹100 వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇస్తున్నాం కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు దారిలో ఎవరైనా కనిపిస్తే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా పక్కన, ఒక 20-30 ఫుడ్ ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టుకొని నేను అసలు కొన్ని వీడియోస్ కూడా తీయను, డొనేట్ చేస్తాను వాళ్ళకి ఫుడ్. అంటే వాళ్ళు తింటా ఉంటారు కదా. అట్లా మీరు వీడియో తీయకుండా ఎంతమందికి డొనేట్ చేసిరు? చాలా మందికి చేసిన. అంటే ఒక 1000 people ఉండొచ్చా, 100 people ఉండొచ్చా? 1000 అంటే ఫస్ట్ లో డైలీ 100 people అని చెప్పి అనుకున్నాం అట్లా. సో అది కంటిన్యూ అవుతుంది ఇంకా కూడా.
అయితే మీరు బీర్ కొనుక్కోవాలి బీజర్ కొనుక్కోవాలి అంటే మాత్రం అమౌంట్ సెండ్ చేస్తారు అయితే. అంటే అందరికి సెండ్ చేయను అప్పుడప్పుడు. మా వ్యూవర్స్ మస్తు మంది ఉన్నారు, మీకు ఏమేం కావాలో కామెంట్లు పెట్టుర్రి, మీకు కూడా సెండ్ చేస్తాడు అమౌంట్. చేసా పెట్టండి కామెంట్, దానికన్నా ముందు నేను ఫాలో చేసి ఉండాలి. ఫాలో చేసిన వాళ్ళకే అమౌంట్ కొడతారు రైట్? అవును అది ఎగ్జాక్ట్లీ. అంటే ఫాలో చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎట్లా కొడతాయి పని. ఇప్పుడు ఫాలోవర్స్ కోసం నా రీచింగ్ కోసం ఇంత చేస్తున్నా అని మీరు మాట్లాడారు కదా, నిజంగా ఇదే ఫాలోవర్స్ కోసం ఇదే రీచింగ్ కోసం ఎంతకైనా దిగజారుతారా? అట్లేం లేదు, నేను డీసెన్సీ మెయింటైన్ చేస్తాను. అంటే డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు, బట్ అంత దిగజారిపోను. నా వరకు నా ప్రమోషన్ వీడియోస్ ఎన్ని వస్తాయో అవి మొత్తం అమౌంట్ యూజ్ చేస్తాను అంతే. తర్వాత అయిపోయిందంటే ఐ స్టాప్ సీయింగ్ వాట్ ఐమ్ గెటింగ్ మెసేజెస్. మీరు ఇన్స్టాగ్రామ్లో ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలతో చాట్ చేసిరు? ఏమో తెలియదు. ఎంతమందిని ప్రపోజ్ చేసిరు? ఎంతమందిని లైక్ మనీ కోసం ప్రపోజ్ చేయడానికి అంత ఛాన్స్ లేదులేండి. ఇప్పుడు నిజాలు బయటికి రావలేండి కానీ ప్రపోజ్ చేయడానికి ఛాన్స్ లేదులే. ఓకే, ప్రపోజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిరు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అయ్యారు, అది మీకు తెలుసా? అంటే లాస్ యాక్చువల్గా తెలియదు అని అమాయకంగా ఆన్సర్ మాత్రం నేను చెప్పేది నేను ఫస్ట్. యాక్చువల్గా బెట్టింగ్ యాప్లు అంటే వాళ్ళు ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే టైంలో పర్టికులర్ ప్రెడిక్షన్స్ ఇస్తారు కదా, ఆ టైంలో అయితే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, లైవ్ ఎండ్ చేసిన తర్వాత వీళ్ళు ఓవర్ ట్రేడింగ్ ఓవర్గా గేమ్ ఆడడం వల్ల వీళ్ళ లాస్ వస్తుంది. అంటే వాళ్ళు లైవ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్ ఇస్తారు. సో ప్రాఫిట్ ఇచ్చి వాళ్ళు ఒక లైక్ గ్లిమ్స్ చూపించిపోతారు, ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పి వీళ్ళు అదే పని ఆడుతూ ఉంటారు. డైలీ ఒకసారి లైవ్ వస్తే ఆ లైవ్ ఎంతసేపు లైవ్ ఉంటుంది, ఆ లైవ్ ఉన్నంత వరకు ఆడితే ఏం కాదు, ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. మీరు ప్రిడిక్షన్ చేస్తారు కదా? నేను చేయను, వాళ్ళే. యాక్చువల్గా నేను టెలిగ్రామ్ గ్రూప్ మెయింటైన్ చేయను. సో ఏ యాప్ అయితే నాకు ప్రమోషన్ ఇస్తుందో వాళ్ళే చేసుకుంటారని, ఓన్లీ ప్రమోషన్ వరకు చూసుకుంటాను. నాకు అంత సంబంధం. ప్రమోషనే చేస్తారు మీరు, ఇలా జాయిన్ కండి అందులో జాయిన్ కండి లింకులు ఇయ్యరు. ఆ లింక్లు ఇవ్వండి, వాళ్ళు ఇచ్చిన లింక్ పెట్టేస్తా బయోలో పెట్టమంటే. మరి అదేందో అంటే అది వాళ్ళకి సంబంధించింది కదా, నేను ఓన్లీ ప్రమోషన్స్ చేస్తాను అంతే. ఇన్స్టాగ్రామ్ వరకే నాకు సంబంధం, దాని తర్వాత నాకు సంబంధం లేదు. ఇన్స్టాగ్రామ్ వరకే నాకు సంబంధం. ఇన్స్టాగ్రామ్ లో తర్వాత కూడా ప్రాఫిట్స్ వస్తాయా, ప్రాఫిట్ స్క్రీన్ షాట్ కూడా నాకు పెడతా ఉంటారు వాళ్ళు. నాడికే మీకు సంబంధం. తర్వాత వాళ్ళు లాస్ అయ్యిరా, విన్ అయ్యిరా, వాళ్ళు చచ్చిపోయిరా, వాళ్ళు బతికిరా, ఇదంతా అనవసరం. అంటే నేను చెప్తా, ప్రెడిక్షన్స్ ఇచ్చినంత వరకు ఫాలో అవ్వండి, ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడితే పోతాయి. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు గేమ్ పోతాయని మీకు కూడా తెలుసు కదా, వాళ్ళకి చెప్తా, తెలుసు కాబట్టి చెప్తా వాళ్ళకి. మరి పోతాయని మీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు ఆ గేమ్ అసలు సజెస్ట్ చేయడం వాళ్ళకని నేనంట. అంటే వాళ్ళు లైవ్ సెషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కదా, అందుకే మీకు డబ్బు రావాలని మీరు చెప్తారని చెప్పండి. లేదు, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు లూజ్ గారు పర్టికులర్ లైవ్ టైం ఉంటుంది కదా, వాళ్ళు లైవ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ సర్టెన్ యాప్ ఉంటుంది, యాప్ వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో ఈ టైం అని చెప్తారు, ఆ టైం మీరు చూసే ఉంటారు. సో ఆ టైంలో లైవ్ ఇస్తారు కదా, అప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి. సో దాని తర్వాత ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళకి పోతాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడతారు కాబట్టి. వీళ్ళు చెప్పినట్టు ఆడితే అప్పుడు వస్తాయి. ఇప్పుడు ఇది ఫేక్ అంటున్నారా లేకపోతే జెన్యూన్ అని అంటున్నారా? అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఆడితే జెన్యూనే, వాళ్ళు చెప్పినప్పుడు ఆడకపోతే ఇష్టం వచ్చినట్టు ఆడితే ఖచ్చితంగా పోతాయి. సరే, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే ఆడుతున్నారని అనుకుందాం. మీరు 10 times చెప్తారు అంతే కదా, ఎస్టిమేట్ చేసి 10 times చెప్తారు. ఆ 10 timesలో 10 ఎందుకు కరెక్ట్, 10లో 7 మాత్రమే ఎందుకు కరెక్ట్ చెప్తారు, 3 ఎందుకు రాంగ్ చెప్తారు? మరి 3 ఏం చెప్పారు, 10లో 9 వరకు కరెక్ట్ చెప్తారు. మీరు ఆడిరు ఎప్పుడన్నా గేమ్? అంటే ఆడతా, నాకు ఐడియా ఉంది కొంచెం, బట్ అంతా ఇన్వాల్వ్ కానీ యాక్చువల్గా నాకు జాబ్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, అని మేనేజ్ చేసుకుంటా. ఇప్పుడు చెప్పి మనం ఒకరికి ఏదైనా చెప్పేటప్పుడు అది మనం దాని నుంచి నేర్చుకున్నది మాత్రమే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలి, అవునా కదా? అవును, బట్ నేను తెలుసు, మోస్ట్లీ తెలుసు, అవి చెప్తారు వాళ్ళు కూడా. మేము ప్రెడిక్షన్ ఇచ్చినప్పుడు ఆడితే వాళ్ళు లాస్ గారు చెప్తారు, వాళ్ళు గ్యారంటీ ఇస్తారు కాబట్టి నేను ప్రమోషన్ చేస్తాను. లాస్ గారని వాళ్ళు చెప్తారు. అవును, వాళ్ళు గ్యారంటీ ఇస్తారు కాబట్టి ప్రమోషన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్తాను, మీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటా, అగ్రిమెంట్ ఏమొద్దు, నేను నీకు తెలుసు కదా, నమ్ము నన్ను జర ఇచ్చేసి అని చెప్తా, ఇస్తావా? అట్లా ఎందుకు ఇస్తా? మరి ఎట్లా నన్నేమో ఇప్పుడు నమ్ముతలేవు, వాళ్ళని ఎట్లా నమ్మినావు మరి? అంటే వాళ్ళు అగ్రిమెంట్స్ ఇస్తారు. ఏం అగ్రిమెంట్ ఇచ్చారు వాళ్ళని? పర్టికులర్గా మెయిల్లో పంపిస్తారు. అంటే లైక్ ఏంటంటే ఈ టైంలో అసలు లాస్ కాదని చెప్పి వాళ్ళు చెప్తారు. సో అదే టైంలో లైవ్ సెషన్ రన్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పిన టైంలో మాత్రమే ఆడాలి, వాళ్ళు చెప్పిన లైవ్లోనే ఆడాలి. అదే చెప్పినప్పుడు ఆడచ్చు. లింక్లో జాయిన్ అయిపోయిన తర్వాత అది వాళ్ళు చెప్పిన టైంలో ఆడితే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. నిజంగా గేమ్ అంత ట్రస్టెడే అయితే ఎప్పుడన్నా కూడా విన్ కావాలి కదా. ఎప్పుడన్నా విన్ అయితే కంపెనీలకు ఏం లాభం అండి కదా? కంపెనీకి ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు కంపెనీకి ఇప్పుడు ఏం లాభం అంటే, ఇప్పుడు వాళ్ళు ఆడతారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు ఆడిన తర్వాత సడన్ ఇప్పుడు 100 రూపీస్ ఉన్నాయి, వాళ్ళు ఆడిన 1000 చేసి వదిలేస్తారు. 100,000 అయినా అని చెప్పి వాళ్ళు 1000తో మళ్ళీ గేమ్ ఆడతారు, ఆ ఉన్న 100 కూడా పోతాయి. ఎందుకు పోతాయి అంటే వాళ్ళకి తెలీదు గేమ్ అంటే, వీళ్ళు లాస్ అయితే వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అవును, టెలిగ్రామ్లో వాళ్ళు అలవాటు చేస్తారు వాళ్ళకి యాక్చువల్గా గేమ్ ఇట్లా ఆడాలని. అట్లా అవును, ఎగ్జాక్ట్లీ. కాకపోతే చెప్తున్నా కదా, మళ్ళీ లైవ్ స్ట్రీమ్లో ఉన్నంతసేపు అయితే వాళ్ళకి లాస్ రాదు, ప్రాఫిట్ ఉంటుంది. అందుకే లైవ్ స్ట్రీమ్లో అయితే అటెండ్ అవ్వండి. లైవ్ స్ట్రీమ్లలో వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్ అయితే ఫాలో అవ్వండి అని చెప్తాం. మీకు వాళ్ళు చెప్తారా ఫస్ట్ బిగ్ స్మాల్ అట్లా చెప్తారు?
చెప్తారు, మీరు అది చెప్తారు వీళ్ళకి అంతేనా? నాకు సంబంధం లేదు, నేను ఓన్లీ ప్రమోషన్ వరకే చూసుకుంటా. అది పర్టికులర్ టీం ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు యాప్ వాళ్ళే. ఓకే రైట్. ఇప్పుడు 3 months అయింది కదా మీరు స్టార్ట్ చేసి? 3-4 months. 3-4 monthsలో 2 lakh+ ఫాలోవర్స్ ఉన్నారు అతనికి. ఈ 2 lakh+ ఫాలోవర్స్లో ఈ 3 monthsలో ఎంత సంపాదించారు ఓన్లీ బెట్టింగ్? చెప్పలేమండి, అది 5 lakh 6 lakh 5-6 వేసుకుందాం ఒక రౌండ్ ఫిగర్. తెలియదు, ఇప్పుడు లెక్క పెట్టలేదు యాక్చువల్గా. అంటే నార్మల్గా ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి ఎంత ఇస్తారు మీకు? ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ఎంగేజ్మెంట్. కొంతమంది పర్టికులర్ ఇన్ని వ్యూస్ టార్గెట్ ఉంటుంది, ఆ వ్యూస్ దాటితే ఇస్తారు, కొంతమంది వీడియోకి ఇస్తారు. అంటే ఎంత, ఒక 5,000 దాటితే ఎంత ఇస్తారు? అట్లా ఎప్పుడు తెలియదు నాకు. ఫస్ట్లీ వీడియో పెట్టుతూనే 50K 60K ఈజీ దాటిపోతాయి. సో ఎప్పుడు తెలియదు. సో 50K మీకు ఎంత ఇచ్చారు? తెలియదు, అంటే అవి డిస్క్లోజ్ చేయలేను. అంటే చెప్పాలంటే డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను సడన్ వీడియోకి 30,000 అని చెప్తే వాళ్ళు కొంతమందితో 50,000 మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ వీడియోకి 30,000 ఇస్తున్నావు, నాకెందుకు 50,000 ఇస్తున్నారు అంటారు. సో అందుకే నేను చెప్పలేను బయటకి. కిల్ బెట్టింగ్, స్టాప్ బెట్టింగ్ అని చాలా మంది #ట్యాగ్స్ రన్ చేస్తుంటే స్టిల్ మీరు ఎందుకు ఇంకా ప్రమోషన్లు చేద్దాం అనుకుంటున్నారు? కిల్ బెట్టింగ్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇప్పుడు టిక్టాక్ ఉంది, టిక్టాక్ బ్యాన్ అయింది కదా, మనం యాక్సెస్ ఉంది, దానికి లేదు కదా. ఇప్పుడు వీళ్ళు కావాలంటే వీళ్ళు బ్యాన్ చేయగలుగుతారు, గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? అది వాళ్ళని అడగండి, గవర్నమెంట్ని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు? అదే టిక్టాక్ బ్యాన్ చేసే రైట్స్ ఉన్నప్పుడు, టిక్టాక్ యాక్సెస్ లేనప్పుడు వీళ్ళకి బెట్టింగ్ యాప్లు ఉంటాయి కదా, బెట్టింగ్ యాప్లు కూడా బ్యాన్ చేసే రైట్స్ వాళ్ళకి ఉంటాయి. ఎందుకు బ్యాన్ చేయట్లేదు వాళ్ళని అడగాలి కదా. అంతే, మీరు చేసేది మీరు చేస్తారు. అప్పుడు అంటే గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది, 42% ట్యాక్స్ పోతుంది బెట్టింగ్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నావు అయితే. అంటే ఇప్పుడు పర్టికులర్ ఐలాండ్లో రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి ట్యాక్స్ పోతుంది కదా గవర్నమెంట్కి. గవర్నమెంట్ ట్యాక్స్ ఉంది కాబట్టి వాళ్ళు లీగల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ డబ్బులైనా మన బ్యాంక్ అకౌంట్లో పడాలి. ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చినా నా బ్యాంక్ అకౌంట్లో పడితే క్యాష్ అయితే ఇవ్వరు కదా వాళ్ళు వచ్చి. సో అవన్నీ వాటికి ట్యాక్స్ పే చేయాలి కదా మేము. సో వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది, ఎవరి లాస్ అయితే మాకు ఏందని వాళ్ళు అనుకుంటున్నారని అంటారు. గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేయాలని చేయగలుగుతుంది, ఎందుకు చేయలేకపోతుంది? అది మీరు గవర్నమెంట్ అడగాలి, మీడియా ట్యాక్స్ వస్తుంది కాబట్టి చేయలేకపోతుంది అంటున్నాడు. అవును, అది మీరు అడగాలి మీడియా హౌస్ వాళ్ళకి. సో మీ సాఫ్ట్వేర్ కదా, రిక్రూటర్, ఐటీ అట్లా నాలెడ్జ్ బాగుంటుంది కదా మీకు. ఇంకా రన్ కంపెనీ. ఇంతవరకు ఎప్పుడన్నా ఎవరైనా మొబైల్ కానీ ఏమైనా డేటా కానీ హ్యాక్ చేసిరా? అందరూ వేయరు సాఫ్ట్వేర్ అంటే. చేసిరా అని అడుగుతున్నాను నేను. మీరు అందరూ వేయరు అంటే గ్రాడ్యుయేషన్ కాలేదు, అది గ్రాడ్యుయేషన్ రన్నింగ్ ఉంది. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే కంపెనీ స్టార్ట్ చేసినాం, స్టార్ట్అప్ లాగా. సో అది రన్ చేస్తా ఉన్నా పర్టికులర్గా. సో దాంట్లో తీసుకునే సాలరీ ఇది 84,000 అని చెప్పాను కదా అది. ఓకే. సో ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్ మీరు చేసేది తప్పు కాదు కదా? ఇప్పుడు గవర్నమెంటే తప్ప కాదు, ఒకటే ఆన్సర్ నాకు. గవర్నమెంటే అదంత వద్దు, మీరు చేసేది తప్ప కరెక్టా? అదొకటే ఆన్సర్. నేను చేసేది అయితే అంటే నా వరకు అయితే కరెక్ట్. ఎందుకంటే నేనైతే ఆడియన్స్కి లాస్ అవ్వాలని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి చెప్తా, మీరు కరెక్ట్ ప్రెడిక్షన్ ఇచ్చే టైంలో మాత్రం, నేను చాలా వీడియోస్లో చెప్పాను, కరెక్ట్ ప్రెడిక్షన్ ఇచ్చే టైంలో మాత్రమే లైవ్లో రండి, గేమ్ ఆడండి, తర్వాత గేమ్ క్లోజ్ చేయండి, మీకు దానికి సంబంధం లేని చెప్తా. మీరు చేసే అన్ని వీడియోలు ట్రస్టెడ్ ఉన్నప్పుడు రమాబాయ్ మీ మీద ఎందుకు వీడియో చేసిరు? ఆ వీడియో చేస్తే మీరు ఎందుకు డిలీట్ చేయమన్నారు? నేను వాడిని డిలీట్ చేయమని చెప్పాలి యాక్చువల్గా. ఇప్పుడు చెప్పలేదు కదా, రమాబాయిని డిలీట్ చేయమని చెప్పాను. ఒక మెయిల్ పెట్టిన, మరి అది చెప్పలేదన్నారు. వాళ్ళు ప్రమోషన్ వాళ్ళు చెప్పినారు, ఇట్లా నీ పైన ట్రోల్ వచ్చింది, సో జస్ట్ మేక్ ఇట్ డిలీట్ అని చెప్పి. సో దానివల్ల ఫోర్స్ వల్ల డిలీట్ చేయమని చెప్పినాను. నేను ట్రోల్స్ అన్ని పట్టించుకోండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అని చెప్పేసి మీరు ఒక మెయిల్ సెండ్ చేసిరు. ఆ మెయిల్ ప్రూఫ్ విత్ ఉంది, స్క్రీన్ షాట్ ఉంది, పెట్టి డైరెక్ట్ వీడియో చేసాడు రమాబాయ్. అవును చేసిండు, వాడికి ఏదో పని లేదు అందుకే వేసాడు. ఆయనకు మీకు ఏం గొడవ ఏం లేదు, జస్ట్ వాడికి రీచ్ కావాలి అంతే. ఇప్పుడు ఆ 200 లైక్ ఫేక్ ఫాలోవర్స్ యాడ్ చేసుకున్నాడు. ఆయనకు రీచ్ కావాలి, మీకు రీచ్ కావాలి, మధ్యలో జనాలు ఆవులగలు కావాలా? లేదు యాక్చువల్ ఇంకా వాడికి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, రీసెంట్గా ఒక అక్షయ్ వీడియో చూసినట్టు ఏమడుతుందంటే, లైక్ మెయిల్స్ పెడుతుండే అందరికి, లైక్ రమాబాయ్ నీ పైన నీ జోలికి రాను, నాకు ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్పి డబ్బులు అడుగుతాడు. అవును, మిమ్మల్ని కూడా అడిగిండట్లా, నీ శాలరీ ఎంత, నాకు ఆ శాలరీ పంపు, సగం శాలరీ చూసారు కదా, చూసిన నేను. 1 lakh ఇవ్వండి, నేను ప్లే చేస్తాను ఆ వీడియో. నీకు డైలీ 1 lakh వస్తాయి కదా, దాంట్లో 4 lakhs నాకు ఇచ్చాను చెప్పి. మీ అన్న అన్నిటినీ కాదు మిమ్మల్ని కూడా మ్యానిపులేట్ చేస్తాడు. అది కాదు, ఆ మధ్య ఆసిత్ భాష అక్షయ్ది ఒక పెద్ద ఇది అయింది కదా, 50,000 ట్రాన్స్ఫర్. అది అసలు ఏంటో చూడండి, మీ అన్నే చెప్తాడు. వాయిస్ రికార్డింగ్ మీ అన్నదే, చూడు ఒకసారి. ఎవరిది అసలు, దీని కథ ఏంది? అది అక్షయ్ వీడియోనా? యాక్చువల్గా మేము ప్రమోషన్లో కలిసి ఉన్నాం, అలా మీ ఫోటో కూడా వచ్చింది. అవును, యాక్చువల్లీ మేము ప్రమోషన్లో కలిసి ఉన్నాం. సో ఎవరెవరు? అక్షయ్ నేను. సో ఇద్దరం కలిసి ఒక వీడియో వేద్దామని చెప్పి. ఈ అక్షయ్ మీకు ఎట్లా పరిచయం? ప్రమోషన్లోనే. అట్లా వీళ్ళంతా గ్యాంగ్ ఏం కాదు, అక్షయ్ నాకు బిగ్ బ్రదర్. ఏమన్నా బిగ్ బ్రదర్ సజెషన్స్ ఉంటే అడుగుతా కాల్ చేసి, లైక్ అంతే. మీరు ఇప్పుడు ఎవరిని చూసి ఇంతగానో ఇన్స్పైర్ అయ్యారు ఇట్లా? ఎవరిని వెళ్ళదు, ఏజ్. మీ గురువు ఎవరు? మీ గురువు అట్లా ఏం లేదు. అట్లేం లేదా? అంటే కంటెంట్ కూడా నేను హాబీలాగా పెట్టుకున్నా, టైం పాస్ అంటే టైం దొరికినప్పుడు చేస్తా, అవే షెడ్యూల్ పెట్టుకుంటా, అప్లోడ్ అవుతా ఉంటాయి ఆటోమేటిక్గా. అట్లా ఇన్స్టాగ్రామ్కి షెడ్యూల్ పెడతారు. వెరీ గుడ్. సో మీ రీచింగ్ ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తుంటారు?
ఇప్పుడు మీ ఇన్స్టా రీల్స్ అవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారు? సొంతంగా మేనేజ్ చేసుకుంటా. ఎడిటింగ్ అవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తా, కానీ మీదంతా నేను సొంతంగా మేనేజ్ చేసుకుంటా. సొంతంగా మేనేజ్ చేసుకుంటారు. అసలు ఈ రమాబాయ్ మీ మీద ట్రోల్ చేశాడు కదా, ఎందుకోసం అని మీకు డౌట్ రాలేదా? నేను చేస్తున్న తప్పేమో అందుకైనా మీరు ట్రోల్ చేసి దాని కాదు. యాక్చువల్లీ వాడు ఏమిటంటే నేను అట్లా పర్టికులర్గా సర్టెన్ పీపుల్ని చేసిన తర్వాత నేను మీకు ఇంత నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, నేను ఇంత ఇట్లా మీ జోలికి రానని చెప్పి చెప్పడానికి వాడికి అది మ్యాటర్. వాడు అమౌంట్ కోసం మీకు మిమ్మల్ని ట్రోల్ చేసిండని అంటున్నావు. అట్లా అనుకుంటే మరి విజ్జు గౌడ్ వీళ్ళ మీద కూడా చేసిండు, మరి వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ తీసుకుంటా ఆయన? తీసుకోలేదు. వాళ్ళు అంటే ఫస్ట్ మాది చేసిన తర్వాత కొంతమంది ఉంటారు కదా ఇంకా చేసేవాళ్ళు, మీ జోలికి రావద్దంటే నాకు ఇంత డబ్బులు కట్టండి, ఇట్లా మీ జోలికి రానని చెప్పి చెప్పడానికి. అంతెందుకు మొన్న అకౌంట్ డిలీట్ చేస్తావా, అకౌంట్ డిలీట్ చేపిస్తావా? అకౌంట్ డిలీట్ అయింది మళ్ళీ ఏమో వాడికి గంజాయి కొట్టి ఏమేమో చెప్తాడు వాడికి. అబ్బా వాళ్ళే గంజాయిలు కొడతారు, వాళ్ళే తాగుతారు, ఇక మీరు తాగరు. గంజాయి కొట్టి వీడియోలు పెట్టిండు, చూడలేదా మీరు? అదే వాళ్ళే కొడతారు, మీరు కొట్టారా అంటున్నా నేను. నాకు అది అలవాట్లేదు, బీరు కూడా తాగా. అరే మామ వీడి గురించి నిజాలన్నీ చెప్పేస్తా, జాగ్రత్త వినండి మామ. వీడు 500,000 వాటి రియల్ మామ, మిగతా అన్ని ఫేక్. మరి అక్కడ ఇప్పుడు చెప్పండి. వాడు ఇప్పుడు నేను కూడా చెప్తా, రామబాయికి వాళ్ళ చాలా ఎలిగేషన్స్ ఇవ్వచ్చు కదా. సరే మీరు చెప్పండి, మీరు ఆయన మీ మీద ఎలిగేషన్ చేస్తున్నా అంటున్నారు కదా, మీరు ఆయన మీద చేయకండి. మరి ఎలిగేషన్ కాదు, ఇప్పుడు రామబాయి నన్ను 1,00,000 అడిగినా నిజమే కదా, పెట్టిండి అది వీడియో పెట్టింది నాకు 1,00,000 అని చెప్పి. అని నేను 10 లక్షలు అని చెప్పి చెప్పొచ్చు, 1,00,000 ప్లేస్ లో ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. ఎవరైనా వీడియో పెట్టింది కదా, అందుకే నువ్వు 10 లక్షలు ఏడంటావా అని చెప్పి ముందు జాగ్రత్తకి. అందుకే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైనా 1,00,000 అడిగిన 10 లక్షలు అని చెప్పొచ్చు, 10 లక్షలు అడిగిన. వీడియో డిలీట్ చేస్తా అని చెప్పినావను, నా అకౌంట్ డిలీట్ చేస్తా అని చెప్పలేదు. మరి ఎందుకు డిలీట్ చేస్తా అని చెప్పినావని అంటుండు? చెప్పా కదా. అంటే భయపడ్డారా మీరు అమ్మాయికి ఏమన్నా? ఇంకా నాకు ఇప్పుడు కూడా కాల్ చేసి మాట్లాడతాడు, బ్రో ఏంది బ్రో ఇదంతా అని. నాకు సంబంధం లేదు అంటే వీళ్ళు మంచిగానే ఉన్నారు. మాట్లాడతాడు, ఏం బ్రో అంటే ఇంకోసారి నా జోలికి రాకరా బాబు, నీ సావును చావని చెప్పేసిన. అంటే ఓ సడన్ ఒక స్క్రీన్ షాట్ లీక్ అయింది, 80,000 అడిగినట్టు సమ్ స్క్రీన్ షాట్ లీక్ అయింది, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అడిగినట్టు. సో ఎవరు అడిగారు? రామాబాయి 80,000 అడిగింది. రామాబాయి 80,000 ఒక ఇన్ఫ్లుయెన్సర్ అడిగింది, జోలికి రావద్దంటే నాకు 80,000 అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ లీక్ అయింది. తర్వాత నాకు కాల్ చేసి అని చెప్పిండు, నువ్వు ఏమైనా వేసుకొని చెప్పి నేను కాల్ చేయలేదు. పైసా కోసం ఎంత దిగజారుతారు మనుషులు అంటే. సరే పేరు యాక్చువల్గా శరత్ చంద్ర. శరత్ చంద్ర, రామాబాయ్ యాక్చువల్ నేమ్ శరత్ చంద్ర. ఓకే డన్. సో ఇప్పుడు మీరు 1000 కానీ లేకపోతే ఒక 500, 200, 100 కొట్టినవి ఇవి మాత్రమే కరెక్ట్. మీది ఏవైతే హైయెస్ట్ అమౌంట్ ఎవరికైతే సెండ్ చేశారో అట్లేం లేదు, అది తప్పు కాదు, అదంతా ఆయన చెప్పింది తప్పు కాదు అంటున్నారు. కరెక్టే. నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు 10,000 కొట్టినా రియల్గా కొడతాను, ఎందుకంటే నాకు లైక్ ఇప్పుడు సడన్ 50,000 ప్రమోషన్కి వచ్చినాయంటే 50,000 నేను కొట్టేస్తాది. నిన్న ఒక వీడియో పెట్టిన చూడండి, నిన్ననే పెట్టిన ఒక వీడియో. నాకు మీరు ఎప్పుడు పెట్టిరు అన్నది కాదు, ఎంతమందికి హెల్ప్ చేసిరు అనేది మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెట్టిరు. ఎట్లా తెలుసా, అరే వీడు మనలాంటి వాళ్ళకి కొట్టారా నాయన, ఎవడైతే గర్ల్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ కోసం, లేకపోతే ఇంకా సంథింగ్ చాలా వల్గర్ ఉన్నాయి కొన్ని, వాళ్ళకి కూడా ఎట్లా కొట్టాలనిపిస్తుంది మీకు అసలు? అంటే నేను కామెంట్ డిస్ప్లే చేస్తాను చూడండి, నా ఫ్యూజ్ ఎగిరి ఆ కామెంట్ చూడండి, నేను డిస్ప్లే చేసినాక చూడండి మీరు కూడా వీడియోలో. నాకే సర్ప్రైజా చూడండి. నేను రీఛార్జ్ అని చెప్పి ఒక వీడియో పెట్టా కదా, రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ డన్, లైక్ మొబైల్ రీఛార్జ్ డన్, మొబైల్ రీఛార్జ్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, నేను స్క్రీన్ షాట్ అవసరం డైరెక్ట్ చార్ట్లోనే చూపిస్తాను. ఇట్లా ఎవరి వాళ్ళకి కొట్టేస్తా ఉంటాను నేను, అసలు ఫేక్ చేయను మోస్ట్లీ చేయరు కానీ అప్పుడప్పుడు అసలు అంటే స్టార్టింగ్ లో మీరు చేసినాయని ఫేకే లేదు. స్టార్టింగ్లో అంటే ఫస్ట్ 2-3 వీడియోస్ ఏంటంటే నా ఫ్రెండ్స్కి కూడా ఇట్లా వీడియో చేస్తా అని చెప్పిన, వీడియోస్ అని చెప్పి సరే మేము కూడా సపోర్ట్ చేస్తాం, నాకు కింద కూడా అని చెప్పింది వాళ్ళు కూడా. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ కి కొట్టి రామాబాయ్ చెప్పిండు, ఏం చెప్పిండు తెలుసా? ఏమని చెప్పిండు? వాళ్ళ ఫ్రెండ్స్ కి కొట్టి ఆ ట్రాన్సాక్షన్ ఐడీస్ పెడతాడు, ఆ ట్రాన్సాక్షన్ అయినట్టు ఫస్ట్ నా అకౌంట్ బూస్ట్ కావాలని చెప్పి స్టార్టింగ్ లో ఒక్క వీడియోకి నా ఫ్రెండ్ కి కొట్టిన. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా మీరు స్టార్టింగ్ లో ఫ్రాడ్ చేసినామని? ఫస్ట్ వీడియో ఒక్కటే వీడియో అనొద్దు, ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు చేసిన వీడియోలు అన్ని ఫ్రాడ్ చేయలేదు. అంటే వాళ్ళకి జెన్యున్ కొట్టిన, వాళ్ళకి అవసరం ఉంటే వాడి కొట్టిన, వాళ్ళకి జెన్యున్ గా నా ఫ్రెండ్ అయినా కూడా. తర్వాత ప్రతి ఒక్కరికి జెన్యున్ గా కొట్టిన. ఇక్కడ చూసుకోండి, మీకు కామెంట్స్ కూడా పిన్ చేసి ఉంటాయి. కామెంట్స్ పిన్ చేసి ఆ కామెంట్స్ లో నేను చదివిన కాబట్టి అడుగుతున్నా, ఇంకా చాలా మందికి మీరు అమౌంట్ కొట్టలేదని. అంటే ఇప్పుడు 50,000 కామెంట్స్ వస్తే 50,000 మందికి ఎంతమంది కొడతారు చెప్పండి? అదే అడుగుతున్నా, అందుకే నువ్వు అంబానీ ఏమన్నా అందరికి అట్లా కొట్టనీకే లేదు. అట్లని కాదు నేను చెప్పేది. ఇప్పుడు పర్టికులర్ గా ఇప్పుడు దీనికి 19,000 కామెంట్స్ వచ్చినాయి, 19,000 కామెంట్స్ ఎంతమంది కానీ కొడతాం? అదే ఎంతమంది కానీ కొడతావు, నీ దగ్గర తరిగిపోవడం ఆస్తున్నదా వెనకాల అని నా డౌట్. లేదు, అందుకే కదా నాకు ప్రమోషన్ వస్తే ఏ ప్రమోషన్ వస్తుందో అది మొత్తం ప్రమోషన్ అమౌంట్ మొత్తం యూజ్ చేస్తాను చెప్తున్నా. ప్రమోషన్ 1 lakh వచ్చింది అనుకుందాం, 1 lakh అయిపోయింది, కానీ ఆ మంత్లో 1 lakh అయిపోగానే ఇంకొకరికి చాలా నెసెసిటీ ఉంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నారు ఒకరు, అప్పుడు నా దగ్గర బ్యాకప్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ నుంచి కొడతారు, హెల్ప్ అయితే చేస్తారంటారు. బ్యాకప్ ఉంటుంది నా దగ్గర ఒక 6 months కాదు 2-3 months మనం ఉంటాయి. మీరు హెల్ప్ చేస్తా అంటే మంచిదే, చేయకుండా ఫ్రాడ్ చేస్తా అంటేనే వ్యూవర్స్ అందరూ హెల్ప్ చేయకపోతే ఇంతమంది ఫాలోయింగ్ ఇంత సపోర్ట్ చేయకపోతుంది కదా. 225K
ఫాలో కొడితేనే అమౌంట్ సెండ్ చేస్తారు కదా, అందుకే ఫాలో కొట్టిరు. మీరు హెల్పింగ్ చేస్తున్నారని కొట్టలేదు వాళ్ళు. అలా అని కాదు, అంటే కొంతమంది హెల్పింగ్ వీడియోస్ చూడడానికి కూడా కొడతారు పర్టికులర్గా. అయితే స్టార్టింగ్ చేసినవి కొన్ని మాత్రం మా ఫ్రెండ్స్కి కొట్టినాను మీరు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఒకటే వీడియో కొట్టినా, దాని తర్వాత వేరే కామెంట్స్ వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసి, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, వాళ్ళకి హెల్ప్ చేశాను. మీ అకౌంట్లో ఇప్పుడు ఎందుకు వీడియోలు డిలీట్ అయినాయి? ఏ వీడియోస్ డిలీట్ అయినాయి? చాలా వీడియోలు డిలీట్ అయినాయి. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అంటే మేము యాక్చువల్గా ప్రమోషన్స్ మాట్లాడుకుంటాం, 1 వీక్ ఉంచుతా ప్రొఫైల్లో, 2 వీక్స్ ఉంచా అని చెప్పి. ఆ 2 వీక్స్ ఏంటంటే అచీవ్ చేసా, వీడియోస్ ఏం డిలీట్ చేయలేదు, అచీవ్లోనే ఉంటాయి అన్ని వీడియోస్. డిలీట్ చేస్తే రీచ్ పోతుందని చెప్పి డిలీట్ చేయను. ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ వరకు మాత్రమే 1 వీక్ ఉంచుతాను ప్రొఫైల్లో, తర్వాత నుంచి అని చెప్తా, అవే డిలీట్ చేస్తా ఇవన్నీ అంతే. సో మీ ప్రూఫ్స్ చూపించండి ఒకసారి, అమౌంట్ షేర్ చేసినాయి ఫోన్ పైన. ఇందాకే చూపించా కదా, ఒకసారి కెమెరాకి చూపెట్టాలి కదా, మీరు నాకు చూపి సరిపోదుగా. నేను మొబైల్ రీఛార్జ్ వీడియో పెట్టా కదా, చూడండి రీఛార్జ్ చేస్తున్నట్టు ఇక్కడ 1 2 3 కింద స్క్రోల్ చేయండి, కనిపించదు ఇట్లా పెట్టి ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా బ్రో అంటే వీడి ఫ్రెండ్ కి చేస్తాడంట, మరి ఎవడో తెలిసిన వాడికి తాగుతాడు, వాడు ఇష్టం వచ్చిన వాడికి మళ్ళీ వెనక్కి కొట్టేయమంటాడంట. మన గురించి వాడు తప్పుగా మాట్లాడితే వాడు చెడ్డోడు, మన గురించి మంచిగా మాట్లాడినాడు మంచోడు, అంతేనా? అలానే కాదు, కానీ వాడు మొత్తానికి వాడికి ఏం కావాలంటే రీచ్ కావాలి, వాడికి కంటెంట్ లేదు యాక్చువల్గా వీడియో చేయడానికి, అందుకే మీ మీద పడి ఏడుస్తుండు. నా మీద పడి ఇంకా ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా ఉన్నారో వాళ్ళ మీద అమ్మా ఇంత పెద్ద స్కామర్లు ఉన్నారు మన దగ్గర. ఇదైతే మామూలుడు కాదు, మనోడు బీటెక్ ఫెయిల్, బీటెక్ పర్సింగ్ స్టిల్ థర్డ్ ఇయర్ అని చెప్పా కదా, బీటెక్ ఫెయిల్ అంటుండు అంతే. వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతాడు, ఎవరైనా అట్లా చెప్పచ్చు. ఫుల్ కమిషన్స్ వస్తాయి. ఓకే, మనోడు తెస్తూనే ఉంటాడు టెలిగ్రామ్, అందుకే టెలిగ్రామ్ రండి రండి ప్లీజ్. టెలిగ్రామ్ మీరు నేను ప్రిడిక్షన్ చేయనని చెప్పారు కదా. నేను ప్రిడిక్షన్ చేయను, మరి టెలిగ్రామ్కి రండి అని చెప్పుడేంది? వాళ్ళు చెప్పమని చెప్తారు, స్క్రిప్ట్ ఉంటుంది కదా వాళ్ళది ప్రమోషన్ది, సో దాని వరకు నేను మీకు టెలిగ్రామ్ లేదా? టెలిగ్రామ్ నా సొంతంగా లేదు. వాళ్ళ టెలిగ్రామ్ వాడతారు ఇప్పుడు మీరు? అంటే వాళ్ళ ప్రమోషన్ కాబట్టి వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటుంది సడన్ 6 months అని చెప్పి. అదే వాళ్ళ టెలిగ్రామ్ వాడతారు, అందులో ప్రిడిక్షన్ ఎవరు చెప్తారు? వాళ్ళే సార్, టీం వాళ్ళే. అది మీరు ఇస్తారని అందరూ అనుకుంటారు. నేను ఎందుకు యాక్చువల్గా ఇచ్చేది అమ్మాయి వాయిస్ వస్తుంది యాక్చువల్గా దాంట్లో ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి. మీరు అంతా ఫాలో అయ్యి ప్రాపర్ రీసెర్చ్ చేసినాక వస్తాయి ఇప్పుడు ఇంటర్వ్యూకి మీరు. సరే, ఇప్పుడు ఇంకోటి, ఈ ఆసిఫ్ పార్షాలు వచ్చాగాడు ఏం చేస్తున్నాడంట, నా అకౌంట్ రిపోర్ట్ చేసిన వాళ్ళందరికీ 100 ఇంకా తిరుగుతున్నా. మీకు నవ్వే క్లాస్ ఉంది అసలు? అంటే వాడు ఆయన ఫుల్ జాగ్లో ఉన్నాడు, ఆయన మంచిగా తిడుతున్నాడు, నన్ను ప్రమోట్ చేస్తున్నాడు అన్న ఫీల్ ఉన్నాడు ఆయన. నేను పట్టించుకొని వాడు ఏంది అంటే అసలు కేర్ చేయండి, వీళ్ళంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాడికి ఏం కావాలో డబ్బులు కావాలి అట్ ద ఎండ్, మీకేం కావాలో ఫాలోవర్లు కావాలి అట్ ద ఎండ్, అంతే. ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫాలోవర్స్. స్టోరీ కూడా పెట్టాడంట, $100 ఇస్తున్నాడంట, అండ్ జనాలు రిపోర్ట్ చేస్తున్నారంట. రిపోర్ట్ ఎందుకు కొట్టించారు మీరు? రిపోర్ట్ ఏం కొట్టియాలి నేను, స్టోరీ కూడా ప్రూఫ్ పెట్టిండు కదా, స్టోరీ పెట్టినా అని చెప్పి. స్టోరీ పెట్టిన యాక్చువల్గా రిపోర్ట్ చేయని చెప్పిన 1 hour తర్వాత తీసేసిన. ఎందుకు రిపోర్ట్ కొట్టమన్నారు? మీరు చేసేది కరెక్ట్ అయినప్పుడు. నేను చేసేది కరెక్ట్ కాదు, వాడు పర్టికులర్గా నన్ను నా లైక్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుండే పర్టికులర్గా. సో నా ఫ్యామిలీని పర్సనల్గా టార్గెట్ చేసేసరికి నాకు చిరాకేసింది. సో పెట్టించిన తర్వాత ఏమని వేసుకోని చెప్పి తెలిసిన తర్వాత వాడు నన్ను పట్టించుకోలేదు, పెద్ద కేర్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, వాడికి భయపడుతున్నాడు వాడు, ఏమని, నేను స్కామ్లన్నీ బయట పెడుతున్నా అని. ఓకే, అకౌంట్ పోతే పోయింది మామ. ఓకే, ఎందుకు భయపడుతున్నారు మరి? నేను వాడు చెప్పినంత మాత్రం రియల్ అయిపోద్దా? భయపడితే ఇప్పుడు వాడే నాకు ఇప్పుడు డిఎమ్స్లో ఉంటాడు, నేను చూపిస్తాను చాట్ డిఎమ్స్లో ఉంటాడు, బ్రో 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 అని బతిలాడతాడు, ఒక కాల్ అని చెప్పి. ఇప్పుడు నాకు అవసరం లేదని. కామెంట్ సెషన్స్ కొన్ని వీడియోస్కి ఎందుకు ఆఫ్ చేసారు మీరు? ప్రమోషన్ వీడియోస్కి ఆఫ్ చేస్తాం అంతే. ఎందుకు అంటే ప్రమోషన్ అని మిమ్మల్ని పిచ్చ తిట్లు తిరుగుతారన్నా? అట్లని కాదు, మాకు ప్రమోషన్ చేసే వాళ్ళు చెప్తారు, వాళ్ళు డైరెక్ట్ చేస్తారు ఆఫ్ చేసాను కామెంట్స్ అని చెప్పి. అని చూడండి, ఫస్ట్ కాల్ అని చెప్పిండా, సరే ఒకసారి కాల్ చేయండి, ఇప్పుడు లైవ్లో కాల్ చేయండి ఒకసారి. మళ్ళీ కాల్ అని చెప్పిండు. అసలు కాల్ ఈ వాయిస్ క్లిప్ ఎవరిది? వాడితే. ఒకసారి ప్లీజ్. సీరియస్గా ఈ అక్షయ్ గారు ఏం చేశారంటే నా మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి శరత్ అదే నేను అందరినీ 80,000 అడుగుతాను అంట. 80,000 అడిగేసి ఎంత చీప్ అమ్మ, అసలు ఏం మాయరోగం అమ్మ వీడికి, నా మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అందరిని 80K అడుగుతున్నాడు, వదిలేస్తున్నాడు ఇది అది అని చెప్పి సోరిగాడు. ఇప్పుడు ఇందాక మీరు రమాబాయ్ అడిగిండని చెప్పారు. అవును, రమాబాయ్ అడుగుతున్నా యాక్చువల్గా, కాకపోతే వాడి సింపతి విక్టిమ్ కార్డ్ అంతే. అట్లా విక్టిమ్ కార్డ్ ఎవరు నమ్మకురి అంటే రమాబాయ్ యాక్చువల్గా అసలు నమ్మద్దు, నన్ను నమ్మొచ్చు, నేను నమ్మొచ్చు. ఎవరికి తెలుసు, కాకిపిల్ల కాకే ముద్దన్నట్టు అన్ని వేసుకొని రీచ్ వస్తుంటారు. యూట్యూబ్ ప్రమోషన్ ఏదో ఒకటి చేసుకుంటాడు. ఫోన్ చేయండి ఒకసారి ఆయనకి. నేను అసలు వాడు కాల్ అరేంజ్ చేయను, మళ్ళీ ఎందుకు, ఒకసారి చేయండి, లైవ్లో మాట్లాడదాం. నాకు వాడి నెంబర్ లేదు, ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కాల్ చేస్తాను. డైరెక్ట్ ఇన్స్టాలో కాల్ చేస్తుండు, టైంలో మిడ్నైట్ అనుకుంటాను. సో ఫోన్ ఎత్తలేడు. ఈయన చేసే ఫ్రాడ్ అని ఆయన చెప్తే, ఆయన చేసే ఫ్రాడ్ అని ఈయన చెప్తాడు. వీడికి యాక్చువల్గా డబ్బులే కావాలి. ఇప్పుడు మొన్న యువ సామ్రాట్ గాయ్ హర్ష సాయి పట్టుకున్నాడు కదా, సో ఆయన కూడా డబ్బుల కోసం వేసేది చెప్పిండు కదా, ఇంకా టీవీలో చెప్పిండు. హర్ష సాయి కూడా ఫ్రాడ్స్ చేస్తున్నాడా? లేదు, అలా అని చెప్పలే కదా నేను, మీకు ఎట్లా పడ్డది? ఇప్పుడు యువ సామ్రాట్
యువ సమ్రాట్ పర్సనల్ టార్గెట్ వేస్తుండే కదా. పర్సనల్ టార్గెట్ ఎందుకు వేస్తుండే అంటే వాళ్ళకి పర్టికులర్ ఇంత అమౌంట్ కావాలి, బిగ్ బాస్ పోవాలి, అంతే వాళ్ళు చీప్ మెంటాలిటీ, చీప్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఇట్లా ప్రతిదానికి చీప్గా అడిగిన వాటికి కూడా మరి పైసలు కొట్టుకుంటే చీప్ మైండ్ సెట్ కాదా ఇది? అంటే నేను అడిగిన వాటికి కొడతా, కాకపోతే కొన్ని 50 రూపాయలు అదొకటి నాకైతే కౌంట్ ఉందా? ఎవడన్నా కొడతాడా అట్లా అమౌంట్? 50 రూపాయలు కౌంట్ రాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ గివ్అవేలు అంట 500,000 వరకు రియల్ అంట. మీరు గివ్ అవే ఇచ్చారు ఎప్పుడన్నా? గివ్ అవేస్ ఏమీ లేదు. మరి ఇంట్లో మీ ఫోటో ఎందుకు వేసిండు? చెప్పా కదా తాగి ఏదో ఒకటి వేస్తాడని చెప్పి. డలింగ్స్ వీళ్ళు ఏమన్నారు తెలుసా, చాలా డబ్బులు వస్తాయి బ్రో వీళ్ళని తీసుకెళ్ళి, నా ఒకరి ఫోటో లేదు, చాలా మంది ఫోటోస్ ఉంటాయి. మేము కాకపోతే ఇంకోటి ఎవడన్నా చేస్తాడు. కానీ ఫస్ట్ మిమ్మల్ని మీ ఫోటో పెట్టుకున్నాడు అంటే మీది రీచింగ్ బాగున్నట్టుంది. నా వీడియో పెడితే వాళ్ళకి రీచ్ అంటే ఫస్ట్ వాళ్ళకి 14K ఫాలోవర్స్ ఉన్నప్పుడు నా వీడియో పెట్టిండు. ఇమ్మటి అది 1.6 మిలియన్ 1.7 మిలియన్ వెళ్ళింది. సో మిలియన్కి వాడికి ఏమైందంటే 40K ఫాలోవర్స్ పెరిగిపోయిండు సడన్గా. ఇక వీడి వల్ల రీచ్ ఎక్కువ వస్తుందని చెప్పి నా స్టార్ట్ చేసిండు, టార్గెట్ చేసిండు. ఆ తర్వాత ఇంకా కొంతమంది కామెంట్స్లో బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేయట్లేదు వాళ్ళని హీరోస్ అని చెప్పి ఒక వీడియో పెట్టిండు. సో దాని కింద కొంతమంది పర్టికులర్ పర్సన్స్ వస్తాయి, వాళ్ళు ఎవరినైతే మెన్షన్ చేయలేదో, నవీన్ తెలుసు కదా, ఆయన నుంచి కామెంట్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ వీడియోలో ఆయన పేరు పెట్టిండు, మా నవీన్ దింపుతా అని చెప్పి మొత్తం ఇవే చేశాడు. ఇక వానికి కంటెంట్ ఏం లేదు పర్టికులర్. యూఎస్లో మంచి బ్లాగ్స్ చేయొచ్చు, ఇది యూఎస్లో అని చెప్పి చాలా మంది యూఎస్లో చేస్తూ ఉంటారు బ్లాగ్స్, అట్లా చేయొచ్చు. కానీ వాడి కంటెంట్ లేదు యాక్చువల్గా. మీ మీద వాడు ఏడ్చుడు కంటెంట్ నా మీద ఒకరి మీద కాదు, చాలా సన్నీ యాదవ్ మీద చేస్తాడు, అక్షయ్ మీద చేస్తాడు. ఓకే, ఈ ఒక్కరి మీద. సో మీరు రిక్వెస్ట్ చేసినట్టు కాదు ఆసిఫ్ పాషా ఈమెయిల్ మీ అన్న వీడియో తీసా నీ కాలు మొక్తా నేనే యాడ్ చేసిన ఎట్లుంటారా ఇదంతా సరే కానీ నేనే యాడ్ చేసిన అని అంటే వారికి యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు చెప్పాలా? అది మీకు తెలిసి ఉండాలి, మీరు ఇంటర్వ్యూ చేస్తాను కదా. నెలగాదురా భయ్ రోజుకి అంటే మా యూఎస్ గాళ్ళు అందరూ మగ్గగాళ్ళు అంటారు, ఏంద్రా మీరు వేస్ట్ గాళ్ళు అంటారు మమ్మల్ని. అంత మాట అన్న తర్వాత నేను ఊరుకుంటా అనరా అసలు. చెప్పా కదా వాళ్ళు మొత్తం స్క్రిప్ట్ రాసుకుంటారు. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఇట్లా తిట్టేటప్పుడు, మీ మీద ట్రోల్ పడ్డప్పుడు? అంటే ఒకసారి చూస్తే కోపం వస్తుంది, ఎప్పుడు దాంట్లో చాలా చూసి ఇప్పుడు ఏం చేయాలి. సో నవ్వు వస్తుంది ఆయనకి, తిట్టుకోరా భయ్ సత్తసావరబాయ్ అంటే తిట్టుకోయింది అట్లా. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. నా కొడకల్లారా ఎంత మంది ఉన్నారా యూత్ స్పాయిల్ చేయడానికి, ఎంత మంది రా. నీ ఫేస్ చూసి నువ్వు చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా? సాఫ్ట్వేర్ చూసి సాఫ్ట్ కనబడుతున్నాడు కానీ పనులన్నీ ఇట్లున్నాయి. ఏం పని చేస్తున్నాను పనులన్నీ ఇట్లున్నాయి అంటే ప్రమోషన్ చేసింది. ఇంట్లో అడుగుతాడు అనమాట, నాకు అమౌంట్ సెండ్ చెయ్యు, నీ శాలరీ ఎంత 1 lakh అని చెప్పినావు కదా అని. 1 lakh అని చెప్పినావు కదా, ఆ 1 lakhలో నాకు 1 lakhలో కొంత అమౌంట్ సెండ్ చేయి, నేను వీడియోస్ పెట్టానని చెప్తారు. అట్లా చేస్తాడు వాడు, అంతే అట్లా చేస్తాడు. ఇక వంద తప్పు, అట్లా చేయడం తప్పే కదా. వాళ్ళ పర్సనల్ టార్గెట్ వేసి డబ్బులు అడగడం తప్పే కదా. ఆయన చేసుడు తప్పు, ఈయన చేసుడు తప్పు కాదు. ఈయన వాళ్ళ ఫ్రెండ్కి స్టార్టింగ్లో అట్లా కొట్టుడు తప్పు కాదు. తప్పు పక్కన వాళ్ళ సైడ్ ఉంటేనే మనం వీళ్ళైతే చూపిస్తాం, కానీ ఆ మిగతా 3 fingers మనకే చూపిస్తే అది మనం గ్రహించమన్నమాట. అదే అట్లనే ఉంది ఇప్పుడు మీది. జనాల సైకాలజీ తెలుసుకొని జనాలను ఎట్లా చీట్ చేయాలంటే ఇట్లా చీట్ చేయాలన్నమాట. అది నాకు సంబంధం లేదండి. యాక్చువల్గా ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇస్తారు, వాళ్ళు డేటా సెట్ పెట్టుకొని ఇస్తారు. మీరు అందరికి అమౌంట్ కొడుతున్నారు కదా, మరి మీ వీడియోకి ఒక వీడియోకి నేను కామెంట్ పెట్టినా, నాకు చూడలేదు, చాలా కామెంట్స్ వస్తాయి. చూసి మీరు లైక్ కూడా కొట్టిరా కామెంట్కి. నేను కూడా ఒక అనాథ పిల్లల 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నేను పెట్టుకుంటా, ఎంత అమౌంట్ అయితే అంత పెట్టుకుంటా, చేద్దాం పదండి. మరి ఎందుకు నాకు కొట్టలేదు అప్పుడు? అంత పట్టించుకోలేదు, ఒకసారి చూపియారా నాకు కామెంట్. చూసి లైక్ కూడా కొట్టిన వీడియో డిలీట్ చేసినావు ఇప్పుడు. ఏ వీడియో? నేను ఏ వీడియోకి అయితే కామెంట్ పెట్టినా ఆ వీడియో లేదు ఇప్పుడు. ఏ వీడియో? నాకు అసలు నాకు కామెంట్ చూడు. దానికి చాలా మంది లైక్లు కొట్టిరు నేను పెట్టిన కామెంట్కి. ఒక నిమిషం చూద్దాం, యాక్చువల్గా ఉంటాయి కదా, చూద్దాం ఒక నిమిషం. సరే మీరు ఏమైనా చేయండి, జనాలు మోసం చేయకండి, అవసరం ఉన్న వాళ్ళకి కొట్టండి. అన్వాంటెడ్గా అన్నెసెసరీగా అడిగే వాళ్ళు ఎవరికి కూడా మీరు అమౌంట్ చేయకండి. ప్రతి చిన్న రీజన్స్కి, బీర్కి లేకపోతే ఓడ్కాకి ఇట్లాంటి వాటికి ఫస్ట్లో చేసిన స్టార్టింగ్లో రీచ్ కోసం, ఇప్పుడు అని చేయట్లేదు. పర్టికులర్ వ్యాలిడీస్ చేయకండి. మీరు కూడా హెల్ప్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు హెల్ప్ చేసేది ఈ విధంగా కాదు, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైతే ఎలాంటి ఫుడ్ ఇట్లాంటివి చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. సో ఎనీవే జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్లకైతే మీరు అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఇట్లా చేసే వాళ్ళకి మీరు లైక్లు కొట్టిన అనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ చేస్తారు. అట్లాంటి బెట్టింగ్ యాప్లకు లైక్లు కొట్టకండి ఫస్ట్.